పొలిటికల్ గా బ్యాడ్ టైం అంటే ఏంటో తెలిసి వస్తుంది కల్వకుంట్ల కుటుంబానికి. అసలే కూతురు జైలు పాలవటంతో పాటు అధికారం కూడా కోల్పోయి ఫామ్ హౌస్ లో కూర్చున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. బీఆర్ఎస్ లో ఉండేదెవరో పోయేదెవరో అర్థం కాక టెన్షన్ పడుతున్నారు. ఇప్పుడు కొడుకు ఎన్నికల అఫిడవిట్ కు సంబంధించి హైకోర్టులో విచారణ షురూ అయింది. 4 వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. సీఈఓ సిరిసిల్ల రిటర్నింగ్ అధికారికి కూడా కోర్టు నోటీసులు జారీ అవడంతో కల్వకుంట్ల తండ్రి కొడుకులిద్దరూ తెగ హైరానా పడిపోతున్నారట. బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. 10 ఏళ్లు రాజ్యాధికారం చెలాయించి తాము చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లు పాలన సాగించింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్యామిలీ. 10 ఏళ్ల పాటు సెంటిమెంట్ పాలిటిక్స్ తో అధికారం చెలాయించి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన కేసీఆర్ కు రాష్ట్రంలో 3వ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సెంటిమెంట్ అడ్డం తిరిగింది. నియంత రాజ్యం మాకొద్దంటూ కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చారు తెలంగాణ ఓటర్లు. లోక్సభ ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకుందామంటే ఆ ఎన్నికల ముందే కల్వకుంట్ల ఫ్యామిలీకి ఎదురు దెబ్బ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేటీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయి తీహార్ జైలుకు వెళ్లారు. ఆమెను అరెస్టు చేసి కేంద్రం తమను టార్గెట్ చేస్తుందని లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ వారు గగ్గోలు పెట్టి మళ్లీ సెంటిమెంట్ పండించాలని చూసినా ఉపయోగం లేకుండా పోయింది. సగం ఎంపీ సీట్లలో ఓటర్లు డిపాజిట్లు గల్లంతు చేసి పార్టీ ఉనికినే ప్రశ్నార్థకం చేశారు. లోక్సభ ఎన్నికల ఫలితాలపై మాట్లాడటానికి కూడా ముఖం చెల్లక ఫామ్ హౌస్ కి పరిమితమైపోయారు మాజీ సీఎం. ఇక తాజాగా మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావుకు అఫిడవిట్ చిక్కులొచ్చిపడ్డాయి. దాంతో ఆ ఫ్యామిలీకి సరికొత్త టెన్షన్ మొదలైంది. ఒకవైపు ఎన్నికల్లో వరుస ఓటములు, మరోవైపు ఎమ్మెల్యేలు పార్టీ వీడుతారని టెన్షన్ పడుతున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. అది చాలదన్నట్టు ఎన్నికల అఫిడవిట్లో చూపించిన ఆస్తుల వివరాలు అబద్ధాలని హైకోర్టులో కేసు నమోదైంది. 4 వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కేటీఆర్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీఈఓ సిరిసిల్ల రిటర్నింగ్ అధికారికి కూడా కోర్టు నోటీసులు జారీ అవటంతో కల్వకుంట్ల తండ్రి కొడుకులిద్దరూ తెగ హైరాణ పడిపోతున్నారట. తన కుమారుడు హిమాన్షు పేరు మీద పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్లు కేటీఆర్ పై ఆరోపణలున్నాయి. కేటీఆర్ ఫామ్ హౌస్ కొడుకు హిమాన్షు పేరు మీదే ఉందట. హిమాన్షు పేరు మీద ఇతర దేశాల్లో కూడా ఆస్తులు కూడబెట్టారట. ఎన్నికల అఫిడవిట్లో కొడుకు హిమాన్షు తనపై ఆధారపడి లేరని తెలిపారు. దాన్ని ఫోకస్ చేస్తూ ఎమ్మెల్యేగా కేటీఆర్ ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డితో పాటు లగిశెట్టి శ్రీనివాసులు అనే మరో వ్యక్తి విడివిడిగా దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు జడ్జి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు విచారించారు. కేసులో ప్రతివాదులైన కేటీఆర్, రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, రిటర్నింగ్ అధికారి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్ దాఖలు చేసిన ఎలక్షన్ అఫిడవిట్లు ఆయన కొడుకు కె హిమాన్షు పేరిట ఉన్న ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పలేదని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తెచ్చారు. తనపై భార్య, మైనర్ కుమార్తె మాత్రమే ఆధారపడ్డారని అఫిడవిట్లో కేటీఆర్ పేర్కొన్నారు. గతేడాది జూలైలో మేజర్ అయిన హిమాన్షు తనపై ఆధారపడి లేరని తెలిపారు. అయితే సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం వెంకటాపూర్లో 4 ఎకరాలు, ఎర్రవల్లిలో 32.15 ఎకరాలు కొనుగోలు చేసినందుకు హిమాన్షు వరుసగా 10.50 లక్షలు, 88.15 లక్షలు చెల్లించాడని, గతేడాది మేజర్ అయిన అతడికి కేటీఆర్ ఆర్థిక సాయం లేకుండా అంత డబ్బు ఎలా వస్తుందని పిటిషనర్లు ప్రశ్నించారు. అఫిడవిట్లో నిజాలు దాచిన కేటీఆర్ ని అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. వాదనల అనంతరం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన న్యాయమూర్తి తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేశారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై వివరణ కోరుతూ ఇప్పటికే కేసీఆర్ కు పవర్ కమిషన్ నోటీసులివ్వగా తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు హైకోర్టు నోటీసులిచ్చింది. అటు చూస్తే కవిత తీహార్ జైల్లో ఉన్నారు. మొత్తానికి ఆ ఫ్యామిలీకి ఓ రేంజ్ లో బ్యాడ్ టైం నడుస్తోంది. For more videos like this, subscribe Big TV channel.